మన చక్కటి కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. ముందుగా మరి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ ద 5 AM క్లబ్ అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథరాజం నుంచి రాబిన్ శర్మ గారు అందించినటువంటి అతి విలువైన మరి పాయింట్స్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎంత అద్భుతమైన ఒక చిన్న ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ ఆలోచనలు, ఆ అద్భుతమైన, అనంతమైన, ఉన్నతమైన ఆలోచనలు మనలో కలగాలి అంటే ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు చదవవలసిందే. మరి అలాంటి జ్ఞానాన్ని అందిస్తున్న రాబిన్ శర్మ గారికి మరొక్కసారి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ చక్కటి ఈరోజు స్వాధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మరి ఈ ఈ యొక్క జీవితం అనేది ఎంతో అద్భుతమైనది. మరి ప్రతి నిమిషము కూడా మరి ఈ యొక్క జ్ఞానంతో సరియైన ఒకానొక జ్ఞాని మాత్రమే సరి అయిన విధంగా మలుచుకోగలుగుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాగా మనకి చక్కటి మరి రాబిన్ శర్మ గారు మనకి మరి పుస్తకంలో చెప్తున్నారు. మనల్ని మనం మనందరికీ తెలుసు ఏమని? మనల్ని మనము ముందుగా ప్రేమించుకోవాలి అని. మనల్ని మనం గౌరవించుకోవాలి అని. మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని మాత్రమే కాదు. మన దేహాన్ని చక్కగా చూసుకోవాలి. మనం ఎప్పుడూ చక్కటి మానసికంగా ప్రశాంత స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దానికి కావాల్సినటువంటియన్నీ చేస్తూ ఉండాలి. అలా అవే కాదు. ఇంకా మనము ఏ మాట మన నోటిలో నుంచి వచ్చిందో వాటిని నిలబెట్టుకోవడమే మనకి మనం ఇచ్చుకునేటువంటి ఒకానొక ఒక చక్కటి మనల్ని మనం ప్రేమించుకోవడం అని కూడా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి. మనం మనం చేసుకున్నటువంటి వాగ్దానాలను భంగపరిచేటువంటి దురలవాట్లని మానేయండి అని చెప్తున్నారు. అవి అవి అలా చేయడం వల్ల మనల్ని మనము అగౌరవపరుచుకున్నట్లే. చూడండి, మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చి అది చేశామంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది మనకి. ఎంత సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మనం ఇచ్చినటువంటి వాగ్దానాలను మరి నెరవేర్చగలిగినప్పుడు. అది అలాగే కాకుండా మనం చెప్పుకున్నటువంటి పనులు పూర్తి చేసినప్పుడు గూడా అది గూడా మనల్ని మనం ప్రేమించుకోవడమే అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్ మరి. మరి మనము గనక మనం అనుకున్న పనులు చేయకపోతే మనలో మన యొక్క వ్యక్తిగత విలువలను ధ్వంసం చేస్తుంది. మన ఆత్మ గౌరవాన్ని మంటగలుపుతుంది. అలాగే మరి ఆహ్, మనకి మనమే ఛీ! నేనేమి చేయలేను, నేనేం పనికిరాను, ఇలాంటి భావాలను మనలో నింపుతుంది. కాబట్టి ఎప్పుడు గూడా మనల్ని మనం మెరుగుపరుచుకోవాలంటే మరి మనం ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవడం, మనం అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా చేయడం, అది మనల్ని మనం ఎంతో గౌరవించుకున్నట్లు. అది మనల్ని మనం ఎంతో ప్రేమించుకున్నట్లు అని మరి చక్కటి పాయింట్స్ చెప్తున్నారు. మరి మనము ఎంతగా మనల్ని తక్కువ అంచనా వేస్తామో, మన లోపల శక్తి గూడా అంత పడిపోతుంది అట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి. యెస్. థిస్ ఈస్ కరెక్ట్. ఏదైనా ఒక పని చె మన లోపల ఉన్నటువంటి ధైర్యాన్ని బట్టే మనం చేయగలుగుతూ ఉంటాం. మరి ఈరోజు మేము చిరుపూరి బాలాజీ టెంపుల్‌కి వెళ్తే అక్కడ రూట్‌లో మరి ధైర్యంగా మరి వెళ్ళిపోగలిగిన వాళ్ళు ఏమాత్రం చక్కగా ఆ స్పెషల్ వీఐపీ దారిలో వెళ్ళిపోయే ఒకానొక వ్యక్తి చూసి నాకనిపించింది. ఎంత ధైర్యం ఎంత ధైర్యము నన్ను అంటే ఫస్ట్ మనకి కొన్ని కొన్ని చెయ్యాలి అంటే గూడా ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఆటోమేటిక్‌గా అదే ముందుకు నడిపిచ్చేస్తూ ఉంటుంది. సో, అంతా గూడా మనలోనే ఉంది. మనల్ని మనం ఎంత గౌరవంగా మనం అనుకుంటామో, ఆ విధంగానే మనకి పరిస్థితులు గాని, అన్నీ అలా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనల్ని మనం తక్కువగా చూసుకుంటూ ఉంటామో, మనల్ని నేనేమీ చేయలేను అనుకుంటూ ఉంటామో, మన శక్తి గూడా అలాగే పడిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం ఎప్పుడు గూడా తక్కువగా చూసుకోకండి అన్న విషయాన్ని మనం ఇక్కడ ఈ సందర్భంగా తెలుసుకుందాం.
మరి కాబట్టి మన శక్తిని ఎప్పుడు కూడా మనం తక్కువగా అంచనా వేసుకోవద్దు అని చెప్తున్నారు. అలాగే ఒక రోజు అద్భుతంగా మలుచుకోవాలి అంటే మనము ఈ పుస్తకంలో మొదటి నుంచి చెప్పుకునేది మరి ఆ మొట్టమొదటి 5 గంటల నుంచి 6 గంటల ఉన్నటువంటి సమయం ఒకానొక అద్భుతమైన గడియలు అని, మరి ఆ టైంలో మన యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన జీవితంలో అతి విలువైనటువంటి పనులన్నింటినీ ఆ టైంలో చేసుకోవాలని, ఆ ఒక గంటని కూడా మనం ఎలాగ మలుచుకోవాలి అనేది ఈ పుస్తకంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. మొట్ట మొట్టమొదటి 20 నిమిషాలు అంటే 5 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు ఏమని చెప్తున్నారంటే, మీరు మీరు ఈ యొక్క 20 నిమిషాలు వ్యాయామం, మీరు ఏదైనా ఒక ఎక్సర్‌సైజులు కానివ్వండి, మీకు నచ్చింది ఏదైనా సరే, మీకు ఒక కొంచెం చెమటలు పట్టించేటువంటి ఒక ఏదైనా సరే చేయడం ద్వారా మన జీవితంలో ఒక చక్కటి ది మరి విప్లవాత్మకం అనేది స్టార్ట్ అవుతుందంట మై డియర్ ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ 20 మినిట్స్ మనం నిద్ర లేచిన వెంటనే జనరల్‌గా చాలా మూడీగా ఉంటాం గదా! అప్పుడే మనము ఆ యొక్క ఫస్ట్ ఆ యొక్క 20 నిమిషాలు గనక మనము ఆ విధంగా మలుచుకోగలిగితే మరి ఆహ్, మన జీవితాన్నే మార్చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం నిద్ర లేచిన వెంటనే జోరుగా కదలడం వలన ఏమవుతుందట, మన మెదడులో న్యూరోబయాలజీ ఆధారంగా కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయంట మై డియర్ ఫ్రెండ్స్. అది మనల్ని పూర్తిగా మేలుకొలపడమే కాక, మన యొక్క ఏకాగ్రతను, మన యొక్క శక్తిని కూడా తేజోమయం చేస్తుంది. చూడండి, మనము ఎంత చక్కగా ఆ ఫస్ట్ 20 మినిట్స్ గనక మనం యాక్టివ్‌గా ఉంటే, మన లోపల కూడా మన యొక్క కాన్సంట్రేషన్, మన యొక్క ఎనర్జీ ఇవన్నీ గూడా ఒక లెవెల్‌లో వెళ్తాయట. మీ స్వీయ క్రమశిక్షణ బలపరుస్తుంది. మీ రోజు అతి ఉత్సాహ, ఉత్తేజాలతో ప్రారంభమవుతుంది. యదార్థం చెప్పాలి అంటే, మీ వ్యాయామం ఏదన్నా అయ్యుండొచ్చు. ఒక ఒక సైకిల్ తొక్కడం అయ్యుండొచ్చు, జంపింగ్ అయ్యుండొచ్చు, వాకింగ్ అయ్యుండొచ్చు, వాటెవర్ ఇట్ మే బి, ఏదైనా పర్వాలేదు. కానీ అవన్నీ గూడా మరి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉంటాయి. కాకపోతే అక్కడ కొంచెం చెమట గూడా పట్టిందా అనేది గూడా చూసుకోండి అని చెప్తున్నారు. మరి ఎందుకంటే మన మనకట ఈ కార్టిజాల్ అనేటువంటిది మన లోపల ఒకానొక భయం కలిగించేటువంటి హార్మోన్ అట. అది ఎడ్రినల్ గ్రంథుల్లో తయారయ్యి రక్తంలోకి విడుదలవుతూ ఉంటుందట ఇది. సో, ఇదేంటంటే మీ మేధను కుచింపజేసి చరిత్ర సృష్టించగల అవకాశాలన్నింటిని నేలపాలు చేసేస్తుందట. సో, ఈ సమయంలో ఈ కార్టిజాల్ అనేది ఆ టైంలో విడుదలవుతూ ఉంటుందంట. ఏంటి కార్టిజాల్ అనేది మన యొక్క భయాన్ని, భయాన్ని కలిగించేటువంటి ఒకానొక హార్మోను ఆ టైంలో రిలీజ్ అవుతుందట. మనం ఎప్పుడైతే ఈ 5 గంటల 20 నిమిషాల వరకు గనక వ్యాయామం చేస్తేనట, అంటే మనకొక చెమటలు పట్టేలాగా చేస్తేనట, ఈ యొక్క కార్టిజాల్ యొక్క స్థాయి అనేది తగ్గిపోయి, అక్కడ శుభోదయ ప్రారంభానికి ఒక చక్కటి మార్గం అనేది ఏర్పడుతుందట. సో, చూడండి, మనల్ని ఆ టైంలో మనం గనక యాక్టివ్‌గా ఉండగలిగితే, మన లోపల ఏదైతే భయం కలిగించేటువంటి యొక్క హార్మోన్ తగ్గిపోయి, మనలో ఒక చక్కటి కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయట. దానివల్ల మన యొక్క ఆలోచన, అవగాహన, అభ్యాసన ఇయన్నీ గూడా చక్కగా మరి ఆ మొట్టమొదటి 20 నిమిషాలు చేయడం వల్ల ఇవన్నీ కలుగుతాయట. ఇక ఒత్తిడి వల్ల ఏమవుతుందంటేనంట, మన యొక్క కణాలకు మరి రిపేర్ చేసేటువంటి శక్తి, అలాగే నాడులు కొత్త కలయిక, నాడులు అప్పుడే కొత్త కొత్త మనం యాక్టివ్‌గా ఉంటాం గదా! సో, కొత్త కొత్త న్యూరాన్స్ అవన్నీ యాక్టివేట్ అవ్వడము, మీ ఆలోచన శక్తి పెరగడము, మీరు చక్కగా యాక్టివ్‌గా ఉండడానికి ఇవన్నీ గూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. మరి ఇంకేం చెప్తున్నారంటే, దీనివల్ల మీ లోపల ఏమైతే డోపామిన్ అనేటువంటిది ఉంది గదా! అది ఈ డోపామిన్ ఇవన్నీ ఏంటి అంటే, ఆనందాన్ని పెంచేటువంటి ఇవన్నమాట అలాగా. ఈ డోపామిన్, సెరోటోనిక్ ఇవన్నీ గూడా ఏంటంటే, మనలో ఇవి పాజిటివ్ హార్మోన్స్ అన్నమాట. అంటే మనం ఆనందంగా ఉండేటివి. మనం ఎప్పుడైతే మనం నిద్ర లేచిన వెంటనే ఒక 20 నిమిషాలు గనక ఇవి చేయగలిగితే
మనకి ఏమైతే మనలో ఆ టైంలో జనరల్‌గా ఈ యొక్క ఏదైతే మనకి భయాన్ని కలిగించేటువంటివి తగ్గిపోయి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. కార్టిజాల్ అనేది అవన్నీ కూడా తగ్గిపోయి మనము హ్యాపీగా ఉండేవి. మనలో ఒక చక్కటి అయినటువంటి డోపామిన్ ఇలాంటివి సెరోటోనిక్ అనేవన్నీ కూడా పెంచుతూ ఉంటాయట. అందువల్ల ఈ ఫస్ట్ ఈ రియాక్షన్ అంతా ఉంటుందట. ఇదంతా కూడా సైంటిఫిక్‌గా చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా ఫస్ట్ మిమ్మల్ని మీరు ఈ ఫస్ట్ 20 మినిట్స్ ఈ విధంగా తయారు చేసుకోవడం అనేది ఒక అద్భుతం అని చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇలా చెప్పగానే ఆహ్, ఈవిడ అడుగుతున్నారు. ఇంత, ఇంత ఉంటే మేము కంపల్సరీగా ప్రతిరోజు 5 కల్లా నిద్ర లేవాలి అంటే అలారం పెట్టుకోవడమేనా? ఇంకా ఏమైనా ఆహ్, రహస్యాలు ఏమైనా ఉన్నాయా? అని వీళ్ళిద్దరూ అడుగుతున్నారనమాట. ఎవరిని? మనకి ఇప్పుడు వరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఎవరైతే ఈ, ఈ యొక్క కోటీశ్వరుడు ఎవరైతే రైలీ గారున్నారో ఆయన్ని వీళ్ళిద్దరు అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే చూడండి. మీరు ఒక చక్కటి ప్రశ్న అడిగారు. మీరు కరెక్టే. ఒక అలారం అయితే కొనుక్కోండి కంపల్సరీగా ఒక అలారం అయితే కొనుక్కోండి. అయితే మీ ఆహ్, హ్మ్. మీరు జనరల్‌గా మనము 5 గంటలకు లేవాలంటే 5 గంటల కన్నా పెట్టుకుంటాము. లేకపోతే 10 నిమిషాలు తక్కువ 5కో లేకపోతే పావు తక్కువ 5కో పడడం అనేది మనకి జనరల్‌గా ఉండేటువంటి అలవాటు. అయితే ఈయనేం చెప్తున్నారంటే మీరు ఈ టైంని మీరు 5కి లేవాలనుకుంటే 5:30కి పెట్టుకోండి అని చెప్తున్నారు. ఏంటి 5:30కి పెట్టుకోవడం ఏంటి? అంటే అప్పుడు ఆయన చెప్తున్నారు జనరల్‌గా మనము 5కి పెట్టుకుంటాము. ఈ 5కి పెట్టుకొని అబ్బా! ఒక 5 నిమిషాలు, అబ్బా! ఒక 10 నిమిషాలు అని మనం జనరల్‌గా అలా చేస్తూ ఉంటాం గదా! మీరు గనక 5:30కి పెట్టుకొని ఒక్కసారి మీ మైండ్‌ని గనక ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు అలారం గూడా అక్కర్లా. కరెక్ట్‌గా 5 కల్లా మీ లోపలే మీకు మిమ్మల్ని అది లేపేస్తుంది. అప్పుడు అమ్మో! అని చెప్పేసి మీరు వెంటనే లెగుస్తారు. సో, ఇదొక మనకి వెరైటీగా చెప్తుందనమాట ఈ రైలీ గారు. అంటే మీరు ఈ యొక్క ఆహ్, వీటి మీద డిపెండ్ అవ్వద్దు అని ఆయన ఉద్దేశం అనమాట ఇక్కడ. సో, మీరు మీ యొక్క సాంకేతికతను ఫాలో అయ్యి మీరు వాటి మీద కాదు, మీలోనే ఒక పెద్ద అలారం ఉంది. దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తుందనమాట. మీరు ఒక కొంచెం ఫస్ట్ కొంచెం కష్టపడితే ఆటోమేటిక్‌గా అయిపోతుంది అని గూడా చెప్తుందనమాట. మరి మరి తర్వాత ఇంకా ఆయన చెప్తున్నారు. నేను గూడా ఉదయము 5 గంటలకి లేవాలి అంటే నాకు చాలా కష్టం అనిపిచ్చేది. కానీ ఉదయం అది దట్టు ఏంటి లేచిన వెంటనే చెమటలు కక్కేటట్టు ఒక 20 నిమిషాలు వ్యాయామం చేయాలి, ఎక్సర్‌సైజులు చేయాలి అంటే ఆయనట ఆయన ఇవన్నీ చేయడానికి మళ్ళా అని చెప్పేసి కొన్ని రోజులు ఆయన పక్కనే ఆయనకి రన్నింగ్ షూస్ ఏమైతే షూస్ ఏసుకోవాలో అవన్నీ గూడా ఆయన బెడ్ పక్కన పెట్టుకునేవారట ఆయన. అంటే ఎలాగైనా సరే ఇంకా ఎక్కడ మిస్ అవ్వకూడదని చెప్పేసి కరెక్ట్‌గా లేచిన వెంటనే టక 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 అన్నీ చేసేయాలని అలా పెట్టుకునేవారట. ఉంచి ఇంకా ప్రకృతి సిద్ధమైన మరి అలాగా మనలో ఎప్పుడైతే మనం 5 గంటలకు అలా లెగిస్తే మన లోపలే ఒక చక్కటి ఆహ్, క్షణాలనేవి స్టార్ట్ అవుతాయి. నిద్ర లేచిన క్షణానికి ఇప్పటికి ప్రాథమికమైన ఆ వ్యత్యాసం ఉంటుంది. 20 నిమిషాల తర్వాత 5 గంటల 20కి ఉన్న అనుభూతి నిద్ర మేలుకున్నప్పటి అనుభూతి కాదు. ఈ వ్యూహం మిమ్మల్ని మీ న్యూరో బయాలజీని బుల్లెట్ ప్రూఫ్ చేస్తుందని చెప్తున్నారు. మీ శరీర శాస్త్రాన్ని యుద్ధ సన్నద్ధం చేస్తుంది అంటున్నారు. మీరలాగ టక 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 ఫస్ట్ లేచిన వెంటనే ఒక 20 నిమిషాలు గనక మంచిగా చెమటలు పట్టేటువంటి ఎక్సర్‌సైజ్ చేస్తేనట, మీ యొక్క బాడీని రెడీ చేస్తుందట ఆ రోజుకి అది. ఇది గుర్తుంచుకోండి. దీని మూలాన ఏమవుతుందట, మన న్యూరాన్స్ ఇవన్నీ గూడా టక 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 అలర్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, కాబట్టి ఆహ్, ఎల్లాంటి వారైనా సరే, ఇది గనక ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి చేసిన వాళ్ళకి మీ యొక్క మనస్తత్వాన్ని మార్చేస్తుంది అని జెప్తున్నారు. ఆ! మీరు ఎందుకంటే లోపల మనకి ఏమైతే
ఒక పాజిటివ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 డోపామిన్ ఇవన్నీ కూడా ఆ టైంలో చేయడం మూలన ఇవన్నీ రిలీజ్ అవ్వడం ద్వారా ఎలాంటి వారైనా సరే మారిపోతారని చెప్తున్నారు. ఎందుకంటే మరి మీ యొక్క మనస్తత్వమే మారిపోతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, మీరు ఎంత కోపంగా ఉండేవారు. మార్నింగ్ లేచిన కాడ నుంచి అరిచేవాళ్ళు, ఎలాంటి కోపతాపాలు ఎన్నున్నా సరే, అలాంటి వారిని కూడా ఈ విధంగా చేస్తే మారిపోతారు అని చెప్తున్నారు. మరి ఎందుకంటే, ఆ టైంలో ఆ న్యూరాన్స్ యొక్క ఆ పోరాడే తత్వము ఆ విధంగా చేస్తుందని చెప్తున్నారు. ఈ తీవ్రమైనటువంటి ప్రాతకాల వ్యాయామం వలన వృద్ధి చెందేటువంటి నొరెపినేఫ్రిన్ స్థాయి వలన మీ ధ్యాస అంటే ఏదైతే మన యొక్క కాన్సంట్రేషన్ పెంచుతాయో అలాంటివి కూడా ఆ టైంలో అలా చేస్తే మనకి రిలీజ్ అవుతాయట చూడండి. అంతేకాకుండా మీ అధిక ప్రశాంతత ప్రసాదించుకుంటుంది. ఈ లింబిక్ సిస్టంలో అమిగ్డాలాను క్రమపరుస్తుందని పరిశోధనలో ఇదంతా కూడా రుజువైందనమాట. సో కాబట్టి ఆహ్, ఎవరైనా సరే మీరు ఎప్పుడైతే మీరు గనక ఉదయం 20 మినిట్స్ గనక చేస్తే, మీలో ఏమైతే భయాలకు సంబంధించినవి ఆ టైంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు కానీ వ్యాయామం చేయడం మూలాన మీలో ఏవైతే పాజిటివ్ హార్మోన్స్ ఏవైతే మీలో ఆనందాన్ని ఇస్తాయో, ఏవైతే మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయో, ఇంకా ఏమని చెప్తున్నారు? మీ యొక్క కాన్సంట్రేషన్ పెంచేవి. అలాగే మీలో ఒక చక్కటి స్థిమితం అనేది, ఒక ప్రశాంతత ఏర్పడేటువంటి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ టైంలో గనక మీరు ఆ విధంగా చేయగలిగితే, మీకు ఆ రోజులో ఎవరైనా మీకు మొరటుగా మీతో వ్యవహరించే వాళ్ళు ఎవరైనా ఎదురైనప్పుడు, మీకు ఆల్రెడీ ఈ ఎనర్జీతో ఉంటారు కాబట్టి, ఈ యొక్క శక్తి ఉంటుంది కాబట్టి, వాళ్ళందరినీ కూడా మీరు చాలా సున్నితంగా డీల్ చేయగలుగుతారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి దీని వెనకాల మనకి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అని చెప్తూ ఉంటారు. కానీ చూడండి మనకు ఎర్లీ మార్నింగ్ లేవడం ద్వారా మన మన లోపల మన మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి ఆ న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వడము, అలాగే మన ఆనందానికి, మన యొక్క కాన్సంట్రేషన్ పెరగడానికి, మనలో ఆ యొక్క చక్కటి ప్రశాంతత నెలకొల్పడానికి కావాల్సినటువంటి ఇవి కెమికల్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ ఇలాంటి దీనికి సంబంధించినటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయని మరి ఇది సైంటిఫిక్‌గా రీసెర్చ్ చేసి చెప్పిన విషయాలు మనము మరి ఈ పుస్తకంలో ఎంత అద్భుతంగా చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే ఎర్లీ మార్నింగ్ దట్ టు ఫస్ట్ అవర్ ఈజ్ వెరీ వెరీ ఈ ఫస్ట్ 20 మినిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని 5-5:20 వరకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఇంకా ఎందుకంటే మీ యొక్క శరీరము ఆరోగ్యంగా ఉంటేనే మీ జీవితము 100 రెట్లు ఆనందమయంగా ఉంటుంది. అంతే కదా! మనకి మానసికంగా చాలా వి ఆర్ వెరీ మనం రోజు మెడిటేషన్ చేస్తున్నాము. రోజు మంచి మాటలు వింటున్నాము. సో, మనము మెంటల్‌గా వి ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. కానీ మీ యొక్క ఆహ్, స్ దేహం సరిగ్గా మీకు సపోర్ట్ చేయట్లేదనుకోండి. ఏమవుతుంది? మనము ఉండలేము 100%. అది మనల్ని ఇంకా ఇంకా మనము మానసికంగా కూడా ఇంకా కృంగదీయడానికి ఇదైపోతూ ఉంటాం. అందుకనే చెప్తున్నారు. మీ శరీరము ఆరోగ్య స్థితిలో ఉంటే గనక మీ యొక్క ఈ యొక్క భౌతిక దేహం అనేది మీరు 100 రెట్లు ఆనందమయంగా ఉంటారు. మరి 100 రెట్లు మెరుగ్గా పనిచేయగలుగుతారు. మరి మరి అందుకనే నిద్ర లేచిన వెంటనే చెమటలు కారేటువంటి వ్యాయామం చేస్తే గనక అది మీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్తున్నారు. బావుంది కదా! సో, ఇక నెక్స్ట్ 20లోకి వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ అంటే 5-5:20 ఈస్ ద ఆహ్, బెస్ట్ టైమ్ ఫర్ ఎక్సర్‌సైజ్ అని మనం నిద్ర లేచిన వెంటనే చేయవలసిందేంటి? ఎక్సర్‌సైజ్ అని చెప్తున్నారు. ఇక 5:20 నుంచి 5:40కి ఏమిటి అంటే ఈ టైంని ఏమంటున్నారు అంటే గనక పర్యావలోకన కాలం అంటున్నారు. ఈ పర్యావలోకన కాలం అంటే ఏమిటి అంటే ఉదయాన్నే సక్రమంగా నిర్వహించడము. మరి ఉదయాన్ని ఎవరైతే మనము సామాన్యులు కాదు, వీరు అసామాన్యులు అనుకుని చెప్పే వాళ్ళందరూ కూడా ఈ ఉదయాన్ని అనేది చాలా చక్కగా డిజైన్ చేసుకుంటారట వాళ్ళు. వాళ్ళు ఉదయంలో ఒక ఈ ఫస్ట్ అవర్ అనేది వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించడం అనేది వాళ్ళు
ఎవరైతే గొప్పవాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకుంటారట. ఉదయపు దినచర్య అనేది ఒక చక్కటి ప్రశాంత సమయం. ఆ! కాబట్టి మన జీవితంలో రాబోయేటువంటి కష్టాలు, ఛాలెంజెస్ ఏమైతే మన యొక్క శక్తిని తగ్గించేటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, ఏమైతే మనము ఇవన్నీ కూడా ముందు అంటే ఈ బాధ్యతలు ఇవి అన్నీ కూడా మన మీద పడకముందే మనము గనక ఒక్కసారి కొంచెం సేపు ఒక ప్రశాంతతతో, ఏకాగ్రతతో మనము గనక కొంచెం టైంని కేటాయించుకోగలిగితే గనక, అంటే ఆ ప్రశాంత టైంలో మీరు ఆ రోజంతా కూడా మీరు ఆ 20 మినిట్స్ ఆ రోజు అంతా కూడా అసలు ఎంత ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నారు? మీరు ఆ రోజంతా ఏమి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? ఏ గుడ్ క్వాలిటీస్ మీరు మీలో బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నారు? మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎలాగ పటిష్టం చేయాలి అని అనుకుంటున్నారు? ఇలాగ దానికి సంబంధించినటువంటి వాటి గురించి ఆలోచించడం అంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మనము ఈ ఫస్ట్ 20 మినిట్స్ ఏంటి మనలో ఒక చక్కటి హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి చక్కగా ఎక్సర్సైజ్‌లు. నెక్స్ట్ 20 మినిట్స్ ఏంటి మనం ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నాము? మనము మన యొక్క వ్యక్తిత్వాన్ని ఎలాగ పటిష్టం చేయాలనుకుంటున్నాము? మనము అని వాటి గురించి ఒక ఇమాజినేషన్, ఒక ఆలోచన అలాంటివన్నీ మనం బిల్డప్ చేసుకోవడం అనమాట. అందమైనటువంటి జీవితానికి అతి ముఖ్యమైన దాని గురించి మనం గనక ఆలోచించగలిగితే, మిగిలినవంతా కూడా చక్కగా ఉంటుంది అని దీన్నే శేష విచే ఒకానొక శేష వివేచన అని దానికొక వర్డ్ గూడా చెప్తుందనమాట. సో, ఉదాహరణకి ఆహ్ మీరు, మీరు సపోజ్ మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ రిలేషన్స్ అవి బిల్డప్ చేసుకోవాలి అంటే గనక, మీరు అందరితోనూ ప్రేమగా మాట్లాడాలి అని అనుకుంటున్నారు అంటే గనక, ఈ 20 మినిట్స్ మీరు ఎలాగా ఎంత ప్రేమగా ఆ క్వాలిటీని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. సపోజ్ మీరు ధైర్యంగా ఉండాలి అనుకుంటున్నారు. ఆ ధైర్యం గురించి మీరు ఎంత ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు. మీరు ఒక గుడ్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నారు. మీరు ఎలాంటి గొప్ప స్పీకర్ అవ్వాలనుకుంటున్నారు. సో, ఆ రోజు మీరు ఏమైతే ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారో, ఆ టైంలో ఆలోచించాలి అని చెప్తున్నారు. మీలో ఎలాంటి సుగుణాలు అయితే మీరు మేలుకొల్పుకోవాలి అని అనుకుంటున్నారో, ఆ టైంలో మనము ఆ టైంలో మనము ఆలోచించగలుగుతూ ఉండాలట. అది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి పాయింట్సో మరి. మీరు చెయ్యవలసిందల్లా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటూ నిశ్చలతలోకి ప్రవేశించడం. మరి ఆహ్, ఇది ఈ విధంగా చేయడం అనేది మిమ్మల్ని మీరు పటిష్టం చేసుకోవడానికి మీకు మీరే ఇచ్చుకునేటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి కానుక అని చెప్తున్నారు. మరి ప్రఖ్యాతమైన ఐశ్వర్యానికి మరి మహత్తరమైనటువంటిది ఊహా రాజమార్గం అట. మరి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఊహలకి ఎంతో శక్తి ఉంది అని చెప్తూ, ఇక్కడ ఇప్పుడు వీళ్ళిప్పుడు ఎక్కడున్నారు? రోమ్‌లో ఉన్నారు కదా! ఈ రోమ్‌లో మనం ఇంత అద్భుతమైనటువంటి ఆయన ఇక్కడ చూడండి. ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క గైడెన్సు, ఈ యొక్క మార్గదర్శకత్వము ఇస్తున్నటువంటి ఈ యొక్క కోటీశ్వరుడు ఎవరైతే మిస్టర్ రైలీ ఉన్నారో ఆయన ఒక్కొక్క పాయింట్ చెప్పేటప్పటికి ఒక్కొక్క కంట్రీ తీసుకెళ్తున్నారు. సో, ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారిప్పుడు? ఆగ్రాలో కొన్ని పాయింట్స్ తెలుసుకున్నారు. ఇండియాలో ఆగ్రాలో. ఇప్పుడు రోమ్‌లో ఉన్నారనమాట. ఆ రోమ్‌లో కొన్ని అద్భుతమైనటువంటి కట్టడాలు ఇవన్నీ చూపించి ఏమని చెప్తున్నారు అంటే, ఈ రోమ్‌లో ఇలాంటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మక స్థలాలు ఎలాగ వచ్చాయి? ఎలాగ వచ్చాయి? వాటిని సృష్టించినటువంటి రోమన్ల యొక్క దూరదృష్టి ద్వారానే వచ్చాయి. ఇవేమి ఊరికనే రాలేదు. ఇవి సృష్టించడానికి ఇక్కడున్నటువంటి రోమ్ నగరవాసులు వాళ్ళు సృష్టించుకున్నారు ఇవన్నీ గూడా. వాళ్ళెప్పుడు తమ ఊహలను వాస్తవాలుగా రూపుదిద్దుకోవడంలో వారి యొక్క కౌశలము ఎంత అమోఘమై ఉండాలి అని చెప్తున్నారు. మరి మరి ఇందులో వచ్చినటువంటి ప్రతి ఒక్క మనం చూస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కట్టడం ప్రతి ఒక్కటి గూడా వాళ్ళ యొక్క ఊహల్లో నుంచి వచ్చిందే కదా! అని చెప్తుందనమాట. మరి కాబట్టి కలలు కనడానికి, ఊహించడానికి, ఆవిష్కరించడానికి మనము ఉపయోగించుకోవాలి గూడా అని చెప్తున్నారు. మరి
కాబట్టి కలలు కనండి. మీరందరూ గూడా మీకేం కావాలో కలలు కనండి, శోధించండి, కనుక్కోండి అని ఈ చెప్తుందనమాట. ఇంకా ఆహ్ సో, ఈ విధంగా మీరు చేయడం ద్వారా మీ యొక్క ఏకాగ్రత ఇవన్నీ కూడా ఎంతో వృద్ధి అవుతాయి అని చెప్తుందనమాట. ఇంకా ఏమని చెప్తున్నారు? ఇంకా మీరు ఆ రోజున చెయ్యవలసినది అంతా కూడా ఒక డైరీలో రాయండి అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మనము ఏదైతే మీరు ఆ ఇంపార్టెంట్ టైమ్ ఉంది చూసారా? ఆ టైంలో మీరు ఆ రోజు మీరు ఏమైతే చెయ్యాలి అనుకుంటున్నారో అవన్నీ గూడా రాసి పెట్టండి అని చెప్తున్నారు. ఎందుకు అంటే పరిశోధకుల యొక్క ధృవీకరణ ఏంటి అంటే సైంటిస్టులు నిర్ధారణ చేసింది ఏమిటి అంటే మీరు అనుకున్న మీరు రాయడం ద్వారా అనుకున్న విధంగా జరుగుతుంది. వ్యాపారంలోనూ, జీవితంలోనూ ఒక పరిపూర్ణత అనేది అందని ద్రాక్ష పండు. అలా దాన్ని మనం ప్రయత్నించకూడదని కాదు చెప్తుందనమాట. కనుక మీరు ఏమైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో అవన్నీ కాగితం మీద పెట్టండి. దానికొక 10 నిమిషాలు మీరు తప్పకుండా కేటాయించాల్సిందే అని చెప్తున్నారు. చూసారా? ఎంత ఫస్ట్ మరి 20 మినిట్స్ ఈస్ ఫర్ ఎక్సర్‌సైజెస్ అండ్ నెక్స్ట్ ఈ 20 మినిట్స్‌లో మనం ప్రశాంతంగా ఉండాలి. ఈ రోజంతా నేను మౌనంగా ఉండాలి. ఈ రోజంతా నేను ధైర్యంగా ఉండాలి. ఏమైతే మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఏ విధంగా మీరు బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారో దాని గురించి ఆలోచించడం. అలాగే ఆ రోజంతా మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అదంతా కూడా పుస్తకంలో పెట్టండి. ఒక పేపర్ మీద పెట్టండి అని చెప్తున్నారు. దీనికి ఇవి ఎన్నో, ఎన్నో అని చెప్తుందనమాట. ఇంకా ఈ ఈ యొక్క దినసరి దినచర్యలు అనే శీర్షికలో ఈ దినసరి అంటే రోజువారీ దినచర్యలు అనే భాగంగా మీరు ఏమైతే రాయాలనుకుంటున్నారో ఆహ్, ఈ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. రాబోయే గంటల్లో మీరు మీ యొక్క ఆశయాలేంటి? అలాగే మీరు ఈ జరుగుతున్నవి ఏమి రాయాలనుకుంటున్నారు? మీరు ఎంత కృతజ్ఞతగా ఉండాలి అనుకుంటున్నారు? అలాగే ఇవే కాదు కేవలం ఇవే కాదట. మీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలు, నిరసనలు కూడా రాయండి అని చెప్తున్నారు. ఎందుకనట, అవి గనక మనము రాసేస్తే మనలో ఉన్నటువంటి బాధలు, మనలో ఉన్నటువంటి నిరాశకు సంబంధించినటువంటివి గూడా రాసేస్తేనట, అవి మన లోపల నుంచి బయటికెళ్ళిపోతాయట మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా ఒక లాజిక్ అన్నమాట. చూడండి మనం ఏం చేయాలి? మనము ఏదైతే పెంపొందించుకోవాలి అని రాసుకోవడం మనకు తెలుసు. కానీ ఇక్కడ కొత్త పాయింట్ ఏంటి అంటే, మీరు ఏదైతే నిరాశ, నిస్పృహలు, నిరసనలు ఇవన్నీ గూడా రాయండి. అలా రాయడం ద్వారా అవి మీ నుంచి విడుదలైపోతాయి. ఎందుకంటే అవి అప్పటి వరకు అణిగి, మణిగి ఉండి మీ లోపల ఎన్నో గాయాలను చేర్చాయి అవన్నీ గూడా. మీలో ఉన్నటువంటి ఆవేశాలు ఎలాగ విడుదలవుతాయని మీరు ఆశ్చర్యపోతున్నారు గదా! మీరు రాయడం ద్వారా కూడా అవి విడుదలైపోతాయని చెప్తున్నారు. మీ సృజనాత్మకత అప్పుడు మీలో అణిగిపోయి ఉన్నటువంటి బాధ, ఆవేశము మీలో ఏదైతే ఉందో అవన్నీ ఎప్పుడైతే మీరు ఆ లోపల లోపల అణిచేసుకున్నటువంటి భావాలు ఇవన్నీ ఎప్పుడైతే మీరు ఆ పుస్తకంలో పెట్టారో, ఆ పేపర్ మీద పెట్టారో అవన్నీ గూడా మీలో నుంచి బయటికి వెళ్ళిపోయి, అప్పుడు మీ లోపల ఉన్నటువంటి సృజనాత్మకత అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తుందనమాట. మీ జీవస్థాయి, మీ యొక్క శక్తి అనేది ఒక తారాస్థాయిలోకి చేరుతుంది. మీ కార్యాశీలత అద్వితీయమవుతుంది. మీ విజయ గంటలో రెండో పాకెట్ ఏదైతే ఈ యొక్క రెండవ 20 మినిట్స్ ఏమైతే ఉన్నాయో, ఇవి దీనికి ఈ విధంగా ఉపయోగించుకోండి అని చెప్తున్నారు. మరి మీరు మీకు ఏవైతే మీ జీవితంలో ఎంతో బాధని కలిగించాయో అవన్నీ గూడా రాసేయండి అని చెప్తుందనమాట. మీలో అణుచుకున్నటువంటి ఉద్వేగాలు, ఆవేశాలు ఇవన్నీ గూడా మరి వాటిని సూటిగా ఎదుర్కొనేటువంటి ధైర్యం గూడా కావాలి అని చెప్తున్నారు. వాటిని నివారించాలి అంటే వాటిని అనుభూతి చెందాలి. పేరు పేరున వాటన్నింటిని గూడా మనలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క నిరాశ, నిస్పృహలు, బాధ ఏమైతే ఉన్నాయో అవన్నీ గూడా వాటిని ఒక్కొక్కదాన్ని, ఒక్కొక్కదాన్ని విడుదల చేసేయండి అని చెప్తున్నారు. జీవితంలో భారాల చీకటి శక్తి కరిగించడానికి వాటికి ఈ యొక్క వ్రాత అనేది దాని యొక్క శక్తి ఏంటో చూపించండి అని చెప్తున్నారు. మీరు మీరు ఆహ్
మీ ఇద్దరిలో ఉన్నటువంటి ఏదైతే మీకు ఆ చీకటి కోణం సో, మీ మీ యొక్క ఈ యొక్క విషపూరితమైనటువంటి భావాలు, విషపూరితమైనటువంటి ఆవేశాలు, ఏమైతే మీ గతంలో జరిగినటువంటి గాయాలు, ఇవన్నీ గనక ఒక్కసారి మీరు వాటిని దాచేసుకున్నారు. మీ లోపల లోపల దాచేసుకున్నారు. వాటిని గనక తీసి ఒకసారి బయటికి పంపించేశారు అంటే గనక, అక్కడ మీ హృదయము, ఆరోగ్యము, ఆత్మ అన్నీ కూడా ఒక ఊహకి అందనటువంటి శిఖరాలను చేరుకుంటాయి అని చెప్తుందన్నమాట. ఈ యొక్క ప్రయత్న పూర్వకమైనటువంటి ఆత్మ ప్రక్షాళనతో మీ 4 అంతరంగ సామ్రాజ్యాలు అన్నీ గూడా శుద్ధి అయిపోతాయి అని చెప్తున్నారు. మీ అంతరాత్మ మీ యొక్క శక్తిని పుంజుకుంటుందని చెప్తున్నారు. మీరు తొలగించుకోలేని బాధాకరమైనటువంటి అనుభూతులు మీలో ఎన్నెన్నో అణిగిమణిగి ఉంటాయి. అవి ఒత్తిడిని కలిగించి, మరి అవి మన యొక్క పతనానికి మనకి తెలియకుండానే అవి మన లోలోపల నుంచి మన యొక్క పతనానికి అవన్నీ గూడా దారి తీస్తూ ఉంటాయి. అవే మనకి అనేక అనారోగ్యాలకి కూడా అవే కారణం. ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మనందరం గూడా వి ఆల్ ఆర్ ట్రైయింగ్ ఏం చేస్తున్నామంటే మనందరం కూడా మన భౌతికంగా కనిపించే వాటికి హాస్పిటల్స్‌కి చాలా వెళ్తున్నాము. ఓకే. ఓకే. మనందరం గూడా వాటిని సరిచేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యాధి వచ్చింది అంటే గనక అది ఎన్నెన్నో మానసికంగా మరి ఎప్పటినుంచో ఉన్నవి అవన్నీ గూడా పైకి వ్యాధి రూపంలోనే వస్తూ ఉంటాయి. సో, ఈ యొక్క జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే, ఈ పైపైన వచ్చేటువంటి వ్యాధులకి మనం ఆ డాక్టర్ల దగ్గరికి, ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్లి ఎంతో కష్టపడి ట్రీట్మెంట్ తీసుకుంటే, కానీ మన లోపల ఈ యొక్క మనస్తత్వాన్ని, ఈ యొక్క జ్ఞానం గనక లేదు అంటే గనక, ఈ యొక్క అజ్ఞానంతో మళ్ళా అవే భావాలు, అవే నిరసనలు, అవే అన్నీ వ్యక్తపరచడం ద్వారా ఒకసారి తగ్గించుకున్న ఎంతో కష్టపడి మళ్ళా వచ్చేటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి మనం పూర్తిగా ఆరోగ్యవంతులం ఎప్పుడవుతామంటే, భౌతికంగానే కాదు, మనం మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా కూడా మనము ఒక చక్కటి ఆరోగ్య స్థితిలోకి మనం వెళ్ళగలిగినప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాం. అందుకనే చెప్తున్నారు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో మనిచి చేసుకున్నారు మీ లోపల. సో, వాటిని రాసుకోవడం మూలాన ఒక్కొక్కటి బయటకి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు మీలో ఉన్నటువంటి సృజనాత్మకత అనేది అప్పుడు బయటకు వస్తుంది అని చెప్తున్నారు. ఈ పూడుకుపోయినటువంటి విషపూరిత ఆవేశాలు మీ యొక్క ప్రతిభను అన్నింటినీ గూడా కప్పివేస్తున్నాయి. ఈ గ్రహం మీద వ్యక్తులు తమ ప్రతిభను, ఘనతను మర్చిపోవడానికి ఇది ఒకానొక ముఖ్యమైనటువంటి కారణం అని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి మనం ఎన్నో పుస్తకాల్లో చదువుకున్నాం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈస్ వితిన్ యూ అని మనలోనే అనంతమైన శక్తి ఉంది. అవన్నీ ఉన్నాయి. కానీ ఈ యొక్క మణిచి వేసుకున్నటువంటి బాధలు, కష్టాలు, ఆవేశాలు ఇవన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆ సృజనాత్మకతని అడ్డుపడడానికి ఇవి ఒకానొక ముఖ్యమైనటువంటి కారణం అని చెప్తున్నారు. మన అనుభూతులను తప్పించుకున్నప్పుడు మన అంతరంగానికి దూరం అయిపోతున్నాం. జీవిత సత్యాలను మనలో ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి కలిగించే పనులు సాధించగలమని, ఆశ్చర్యకరమైన విజయాలు సాధించగలమని, పరిపూర్ణ ఆరోగ్యం మన సొత్తు అని, అసలైన ప్రేమ తెలుసుకోగలము అని, ఘనమైన జీవితం సాగించగలము అని, ఎందరికో మనము సాయం చేయగలము అని మనల్ని మనమే మర్చిపోయాము. మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తి ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఆ భగవంతుని శక్తి ఉంది. మనందరం గూడా వచ్చేటప్పుడు ఒకే ఒక అంతా కూడా తీసుకొనొచ్చాము. ఆ! సో, ఇవన్నీ తెలుసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి భయము, బాధ, కోపము, చింతలతో నిండిపోయిన మన కళ్ళ ఎదుట ఉన్న అవకాశాలను చూడలేకపోతున్నాం. ప్రతి ఒక్కళ్ళకి గూడా ఎన్నో అవకాశాలు వస్తూనే ఉంటాయి. కేవలము మనము మన యొక్క సరిగ్గా ఈ యొక్క అజ్ఞానంతో వాటిని మనం గుర్తించలేకపోతున్నాము అని చెప్తున్నారు. కాబట్టి మనము ఈ విధంగా మనల్ని మనం మలుచుకోవాలి ఎవ్రీ టైమ్ అని మరి ఈ సెకండ్ ఈ ఈ నెక్స్ట్ 20 మినిట్స్
మనము 2020లో ఫస్ట్ ఈ 20 తెలుసుకున్నాము. అలాగే ఈ నెక్స్ట్ 20 ఏంటి అనేది తెలుసుకున్నాము. మరి రేపటి రోజున ఆ లాస్ట్ 20 ఏంటో కూడా తెలుసుకుందాం. డోంట్ మిస్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇస్తూ మనలో మనందరిలోనూ ఉన్నటువంటి ఆ శక్తులన్నింటినీ జాగృతం చేస్తున్నటువంటి మరి గురువులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.